విశాఖ బీచ్ రోడ్. చల్లని సాయంత్రం. అప్పుడే చీకటి పడుతుంది. అది ఒక మోస్తారుగా ఖరీదైన రెస్టారెంట్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్. అక్కడ లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు. అక్కడికి ధనవంతులు, ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్స్ అయితే అక్కడ టేబుల్ దొరకడం చాలా కష్టం. ఈరోజు వీకెండ్ కాకపోవడంతో అంత రష్గా లేదు. లోపల రిజర్వ్ చేసిన ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు నిర్మల్. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. కొంతసేపటికి బయట 3 కార్లు వచ్చి ఆగాయి. ఆడ మగ కలిపి మొత్తం 10 మంది దిగారు. అందరూ నిర్మల్ ఫ్రెండ్సే. అందరూ బిలబిల నిర్మల్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చేశారు హాయ్ అంటూ. ఆడుతున్న గేమ్ని ఆపి హాయ్ అన్నాడు నిర్మల్. అందరూ కూర్చున్నారు. ఏంట్రా సడన్గా పార్టీ అనౌన్స్ చేశావు అడిగాడు ఒక ఫ్రెండ్. జస్ట్ లైక్ దట్ అన్నాడు నిర్మల్. బేరర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. ఏమి ఆర్డర్ చేయాలో 10 నిమిషాల డిస్కషన్ తర్వాత కూడా ఎటూ తేలక ఎవరికి నచ్చింది వాళ్ళనే ఆర్డర్ చేసుకోమన్నాడు నిర్మల్. బీర్లు, విస్కీలు, రమ్లు, జిన్లు, పెప్సీలు, కోక్లు, చికెన్, మటన్, సీ ఫుడ్ ఏదీ వదలకుండా ఎడాపెడా ఆర్డర్ ఇచ్చేశారు. ఒక్కో ఐటెం వస్తుంటే టేస్ట్ చేస్తూ కబుర్లలో పడ్డారు. కాసేపటి తర్వాత పార్టీకి రీజన్ గుర్తొచ్చింది నిర్మల్కి. మా నాన్నకి పంట చేతికొచ్చిందిరా, అందుకే పార్టీ. ఓకే, మీ నాన్నకి పంట అందినప్పుడల్లా మా పంట పండుతుందన్నమాట అని జోకేశాడు ఒక ఫ్రెండ్. గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతోంది. ఇంతసేపా అన్నట్టు కాకుండా ఇంతసేపేనా అన్నట్టు సమయం గడిచిపోతుంది. ఆ గోలలో టేబుల్ మీదున్న నిర్మల్ ఫోన్ అటు ఇటు కదులుతోంది. అది ఇన్కమింగ్ కాల్ వలన కలిగిన వైబ్రేషన్. ఇక ఆగిపోతుందనగా చూశాడు నిర్మల్. ఆన్సర్ బటన్ నొక్కి హలో చెప్పక్క అన్నాడు. అప్పుడు సమయం రాత్రి 10:10 అది విశాఖపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు. సాయంత్రం 5 గంటలవుతుంది. చుట్టూ పచ్చని పంట పొలాలు. సాయంకాలం గాలి, పక్షుల అరుపులతో ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ చాలామంది రైతులు, రైతు కూలీలు పని చేసుకుంటున్నారు. కుప్పలోడ్చి ధాన్యం బస్తాలకెత్తుకుంటున్నారు. మండుటెండ నీరెండగా మారి వాళ్ళ నీడల పొడవు పెరుగుతుంది నిమిషానికి. సంతోషం, ఆతృత, భయం, ఆశ తదితర అన్ని రకాల భావాలు వాళ్ళ ముఖాలలో కలగలిసి ఉన్నాయి. ఒక విద్యార్థి తను రాసిన పరీక్ష ఫలితాలు వస్తున్నప్పుడు ఎటువంటి ఉద్వేగానికి లోనవుతాడో అలా ఉంది వాళ్ళందరి పరిస్థితి. వారిలో నారాయణ కూడా ఉన్నాడు. అతడి వయసు 60 ఏళ్ళు ఉంటుంది. కానీ ఇప్పుడు అతడిని ఉత్సాహం చూస్తే 35 లోపే అంటున్నారంతా. పొద్దెక్కగానే పొలానికి వచ్చాడు. మధ్యాహ్నం ఒక అరగంట భోజన విరామం మినహాయిస్తే నిర్విరామంగా పనిచేస్తున్నాడు. ఒక్కో బస్తా నిండిపోతున్న కొద్దీ అతడి వయసు ఒక్కో ఏడాది తగ్గుతున్నట్లు ఉంది. ఈ ఏడు వర్షాలు సరిగ్గా లేవు. ఎరువులు కూడా ఆలస్యంగా దొరికాయి. కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇలాంటి అవస్థల మధ్య 50 బస్తాలు కూడా పండడం కష్టం అనుకున్నాడు. కానీ 10 కాదు, 20 కాదు, మరో 50 బస్తాలు అంటే 100 బస్తాలు పండాయి. అతని ఆనందానికి అవధుల్లేవు. హుషారుగా పాటలు పాడుతూ అక్కడున్న అందర్నీ ఉత్సాహపరుస్తున్నాడు. బస్తాలన్నిటినీ సిద్ధం చేసిన ఎడ్ల బండ్లలోకి ఎక్కిస్తున్నారు అక్కడ ఉన్న కొంతమంది. బస్తాలన్నీ ఎక్కించడం పూర్తయ్యాక బండ్లు బయలుదేరాయి రాజారావు గారి ఇంటివైపు. ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి రాజారావే మిల్లర్ కమ్ దళారీ కమ్ మిడిల్ మ్యాన్. పదం ఏది వాడినా అతను చేసే పని మిగతా అందరూ చేసేదే. ఈ సీజన్లో మొట్టమొదట కుప్పలూడ్చింది నారాయణే. దారిలో వెళ్తూ నారాయణ నోటి లెక్కలు వేసుకుంటున్నాడు. మొత్తం అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే బస్తా పండించడానికి 400 ఖర్చయింది. అప్పులన్నీ తీర్చేయగా పడిన కష్టానికి ప్రతిఫలం కలుపుకొని బస్తా 600కి అమ్మితే తనకి సౌకర్యంగా ఉంటుంది. పట్నంలో చదువుతున్న కొడుకు ఫీజు కట్టచ్చు, కూతురికి మనవరాలికి కొత్త బట్టలు కొనొచ్చు అనుకుంటూ ఆలోచనలలో మునిగి సంతోషంగా ఉన్నాడు నారాయణ. ఇంతలో రాజారావు ఇల్లు రానే వచ్చింది. బండ్లన్నీ వరుసగా ఆగాయి. అప్పటిదాకా ఎడ్ల మెడల్లో కట్టిన మువ్వల నుంచి వస్తున్న సందడి ఆగి కొంత వింత నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. రాజారావు ఎప్పటిలాగే ఖరీదైన పంచి లాల్చీలతో మడత కుర్చీలో కూర్చొని ఉన్నాడు. నారాయణ రావడం గమనించి తల తిప్పి చూశాడు. దండాలయ్య గారు అన్నాడు నారాయణ.
ఆ ఏంట్రా, ఏం మోసుకొచ్చావేమిటి? ఏముంటుందయ్యా, మేము ఎప్పుడూ మోసుకువచ్చేదే. ఏమాత్రం వచ్చాయేంటి బస్తాలు? 100 ఉంటాయండి. అబ్బో, బాగానే పండిందిరా. ఎంతకిస్తావేంటి? పెట్టిన పెట్టుబడి మా కష్టం చూసుకుంటే బస్తాకి 600 అయితే గిట్టుబాటుగా ఉంటుందయ్యా. బిగ్గరగా నవ్వాడు రాజారావు. అది నవ్వు అనే కంటే వెటకారం అంటే బాగుంటుంది. ఏంట్రా ఎకసకాల? నీకు అంత ఇచ్చేస్తే నేను అడుక్కు తినాలా అన్నాడు పక్కనే ఉన్న వెండిపల్లెంలోని తాంబూలం నోట్లో వేసుకుంటూ. అదేమిటయ్యా, ఎరువులు విత్తనాలు అన్నీ రేట్లు పెరిగాయి. కూలీల రేటు కూడా పెరిగింది. నేనేమీ ఎక్కువ అడగట్లేదు. పెట్టిన పెట్టుబడికి పడిన కష్టానికి తగిన ధర మాత్రమే అడుగుతున్నాను. అది సర్లేరా, కానీ మనకి ఇక్కడ కరువు వచ్చినా దేశమంతా వర్షాలు బాగానే పడ్డాయి. అందుకని ఈ ఏడాది దిగుబడి ఎక్కువై బస్తా రేటు విపరీతంగా పడిపోయింది. అలా అనకండి, మీరే ఏదైనా చూడండయ్యా అన్నాడు నారాయణ. 350 చేసి తీసుకుంటాన్రా, అంతకంటే ఎక్కువైతే నాకొద్దు. ఒక్క క్షణంలో ఆలోచనల్లో పడ్డాడు నారాయణ. 350 అంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఆ క్షణంలో తను ఎండనక వాననగా ఎంత కష్టపడింది, రాత్రి పగలు చంటి పాపల పంట చేలని ఎంత కాపాడుకున్నది గుర్తుకొచ్చింది. కంట్లో నీళ్లు తిరిగేశాయి. ఒక్కసారిగా ఉత్సాహమంతా పోయి వయసు మరో 10 ఏళ్ళు పెరిగిన వాడిలా అయిపోయాడు. అయ్యా, పోనీ 500, 350కి రూపాయి ఎక్కువ ఇవ్వనురా. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో, నాకు వేరే పని ఉంది అన్నాడు. ఇంకా నువ్వెళ్ళొచ్చు అని అర్థమయ్యేలా. ఏం చెయ్యాలో పాలుపోక వెనదిరిగాడు నారాయణ. యజమానిని చూసి ఎద్దులు కూడా అనుసరించాయి. ఒక్కసారిగా అయోమయంలో పడ్డాడు నారాయణ. ఏం చెయ్యాలో తెలియని అవస్థలో ఉన్నాడు. అప్పుడే అతనిని చల్లగాలి తగిలింది. ఆ గాలి అతన్ని కుదిపి నిద్రలేపినట్టుగా అనిపించింది. ఒకసారి తల పైకెత్తి చూశాడు. నడుస్తున్నవాడు ఆగి వెంటనే వెనుతిరిగి రాజారావు దగ్గరికి వెళ్ళాడు. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా అన్నాడు రాజారావుతో. సరే, లోపల పెట్టించు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. కూలీలు బస్తాలను గొడౌన్లో పెడుతున్నారు. కాసేపటికి చాలా బస్తాలు పెట్టేశారు. ఇంకొక 20 బస్తాలుంటాయనగా చినుకు నారాయణ మీద పడింది. వెంటనే నారాయణ, తొందరగా కానివ్వండ్రా, వర్షం వచ్చేలా ఉంది అన్నాడు. మరొక 5 బస్తాలు కూడా పట్టలేదు. కుండపోతగా వర్షం మొదలయ్యింది. తడిసిపోతున్నా లెక్క చేయకుండా నారాయణ బస్తాని వీపుకెత్తుకున్నాడు. ఇంతలో రాజారావు బయటికి వచ్చాడు. చాలింకా, ఈ తడిచిన బస్తాలను నేను తీసుకోను అన్నాడు. బస్తాని ఎత్తుకొని పరిగెడుతున్న నారాయణ ఆగిపోయాడు ఆ మాటకి. బస్తాని పక్కన పెట్టి మౌనంగా నిల్చున్నాడు తడుస్తూనే. ఇలా పక్కకి రా, ఇప్పటిదాకా చేర్చిన బస్తాలకి డబ్బులిస్తాను అన్నాడు రాజారావు. లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చాడు రాజారావు. ఇంతలో రాజారావు ఇంటికి 2 కార్లు వచ్చి ఆగాయి. అందులోంచి 2 దిగి లోపలికి వచ్చారు. రాజారావు డబ్బుని లెక్కపెట్టి నారాయణ చేతిలో పెట్టాడు. తన తడి చేతులలోనే డబ్బుని తదేకంగా చూస్తూ నిల్చున్నాడు నారాయణ. ఇంతలో కార్లలో దిగిన ఆసాములు నారాయణ దగ్గరికి వచ్చారు. వాళ్ళు నారాయణ పొలానికి పెట్టుబడికి డబ్బులిచ్చిన పెద్దలు. రాజారావు ఫోన్ చేసి చెప్పడంతో బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చారని అర్థమైంది నారాయణకి. మారు మాట్లాడకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. దారిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు మనవరాలకి. ఇంటికి వచ్చేసరికి తాత అని పరిగెత్తుకొని ఎదురొచ్చింది 2 ఏళ్ల మనవరాలు. ఎత్తుకొని ముద్దు పెట్టాడు నారాయణ. లోపల నుంచి కూతురు వచ్చి నారాయణ దగ్గరున్న తన కూతుర్ని తీసుకుంటూ, ఏమైంది నాన్న, ఎన్ని బస్తాలు పండాయి, మనకెంత మిగులుతుంది అని అడిగింది. చెప్తానమ్మా, కొంచెం టీ పెట్టు అన్నాడు. అలాగేనని లోపలికెళ్ళింది కూతుర్ని కిందకు దింపి. చేతిలోనున్న బిస్కెట్ ప్యాకెట్ మనవరాలికి ఇచ్చి కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. టీ తీసుకొచ్చి నారాయణకి ఇచ్చి ఎదురుగా కూర్చుంది. టీ తాగుతూ సాయంత్రం నుండి జరిగినదంతా వివరించాడు కూతురికి. ఏంటో నాన్న, పంట పండకపోతే ఎలాగూ నష్టం వస్తుంది. పండినప్పుడన్నా కొంత డబ్బు చేతికొస్తుందనుకుంటే రేటు పడిపోయింది అంటారు. తమ్ముడు చదువు పూర్తయి ఉద్యోగం చేసే వరకు మనకు కష్టాలు తప్పవేమో అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక భోజనం వడ్డిస్తూ కేకేసింది కళ్యాణి. నాన్న, అన్నం తిందువురా అని. సమాధానం లేదు. నారాయణ మడత కుర్చీలో కూర్చున్నాడు కళ్ళు మూసుకొని. దగ్గరకు వెళ్ళి అన్నం తిని నిద్రపోదులే అని కుదిపింది తండ్రిని.
కాలి పురుగుల మందు సీసా కింద పడి దూరంగా దొర్లిపోయింది. స్తన్నువైన కళ్యాణి కాసేపటికి తేరుకొని వంటగదిలోకి పరిగెత్తుకెళ్ళి లోపల డబ్బాలోంచి రూపాయి బిళ్ళలు తీసుకొని వీధి చివర ఉన్న కాయిన్ ఫోన్ దగ్గరకు పరిగెత్తింది. ఫోన్ నెంబర్ నొక్కి రూపాయి వేసింది. ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు సమయం రాత్రి 10:10:10. అంతా విన్నాక ఫోన్ ఆఫ్ చేసి పైకి లేచాడు నిర్మల్. ఫ్రెండ్స్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఎంజాయ్ చేయండి అని జేబులోంచి కొంత డబ్బు తీసి వాళ్ళకి ఇచ్చాడు. బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసి అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళాడు. కార్ పార్క్ చేసి సందులోంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఒక పాత ఇంటికి చేరుకున్నాడు. మేడ మీద ఉన్న గది దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టాడు. శంకర్ తలుపు తీశాడు. హాయ్, రారా లోపలికి అన్నాడు. నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలిరా, మా నాన్న ఫోన్ చేశారు, ఉన్న పలానా రమ్మన్నారు. నేను కొంచెం డ్రింక్లో ఉన్నాను, అందుకే నిన్ను తోడు తీసుకెళ్దామని వచ్చాను. సరే, ఒక 10 నిమిషాలు ఉండు అని రెడీ అయ్యి బయటకు వచ్చి బయలుదేరారు వాళ్ళిద్దరూ కార్లో ఊరికి. శంకర్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటేసరికి ఊరికి చేరుకున్నారు. ముందు మీ ఇంటికి పోనివ్వు, నిన్ను అక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్తాను అన్నాడు నిర్మల్. శంకర్ ఇంటికి చేరుకునేటప్పటికి ఇంటి ముందు చాలా జనం ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తూ కారుని ఆపాడు శంకర్. నిర్మల్ శంకర్ కారు దిగేసరికి కళ్యాణి ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చింది. శంకర్ని పట్టుకొని బోరుమంది. ఆ రాత్రంతా నిర్మల్ అక్కడే ఉండిపోయాడు. నిర్మల్, శంకర్, కళ్యాణి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకొని పెరిగిన వాళ్ళే. ఆ అభిమానం నిర్మల్ను నారాయణ అంత్యక్రియలు జరిగే వరకు కదలనివ్వలేదు. తెల్లవారాక అంత్యక్రియలు పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళిపోయాడు నిర్మల్. మధ్యాహ్నం భోజనాలయ్యాక రాజారావుకి కొడుకు వచ్చిన విషయం తెలిసింది. ఎరా, బాగున్నావా అని పలకరించాడు. కాలేజీకి సెలవులా అని అడిగాడు. అవును నాన్న, ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్, ఒక 10 రోజులు ఉండి వెళ్తాను అన్నాడు. సరే, బాగానే వచ్చావు, వారం పోయాక నీ పుట్టినరోజు కూడా ఉంది అన్నాడు రాజారావు. ఆ తర్వాత రోజు శంకర్ ఇంటికి వెళ్ళేవాడు నిర్మల్. రోజంతా శంకర్తో గడిపి ధైర్యం చెప్పేవాడు. అలా 6 రోజులు గడిచాయి. ఈ 6 రోజుల్లో నిర్మల్కు అప్పటిదాకా ఆ ఊర్లో తనకి తెలియనివి చాలా విషయాలు తెలిసాయి. ఒకరోజు ఊర్లోకి వెళ్ళొచ్చాక నిర్మల్ తన ఇంట్లో కూర్చున్నాడు. ఒకసారి తన గది అంతా పరికించి చూశాడు. అన్నీ ఖరీదైన వస్తువులే. టీపాయ్ మీదున్న ఫ్లవర్ వైస్ కూడా కనీసం 1000 రూపాయలు ఉంటుంది. చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాక లేచి తండ్రి దగ్గరకు వెళ్ళాడు. రాజారావు టీవీ చూస్తున్నాడు. నిర్మల్ని చూసి రా కూర్చో అన్నాడు. నాన్న అని పిలిచాడు నిర్మల్. ఏంటి విషయం? మనకి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని ఉంది. గుడ్, చెప్తాను. నీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల రైతులు పండించిందంతా మనం మార్కెట్ చేస్తుంటాము. డీటెయిల్డ్గా చెప్పాలంటే చాలా ఉంది. మొత్తానికి ఇదే మన ఇన్కమ్ సోర్స్. వివరంగా చెప్పు నాన్న, నాకు తెలుసుకోవాలని ఉంది. రాజారావు చాలా సంతోషపడిపోయాడు. దాదాపు గంటసేపు అంతా వివరంగా చెప్పాడు. మర్నాడు తనతో పాటు తీసుకువెళ్ళి వ్యాపారంలో తనకు తెలిసిన వ్యక్తులను పరిచయం చేశాడు. ఇలా 4 రోజులు తిరిగేసరికి నిర్మల్కు పూర్తి అవగాహన వచ్చింది. ఆ రోజు రాత్రి రాజారావు అడిగాడు, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలి? ఆ రోజు చెప్తాను నాన్న అన్నాడు నిర్మల్. బర్త్డే ముందు రోజు శంకర్తో కలిసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగాడు. మర్నాడు సాయంత్రం 4 గంటలకి తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. పిలిచిన వారందరూ నిర్మల్ చెప్పినట్లుగానే హాజరయ్యారు. వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళనుద్దేశించి నిర్మల్ ఇలా అన్నాడు. అందరూ వచ్చినందుకు సంతోషం. ఇక్కడకు రావలసిన వారిలో కొంతమంది మన మధ్యన లేరు. దానికి కారణం మాలాంటి వారు. నేను రేపో మాపో విదేశాలు వెళ్ళిపోతున్నాను. ఇక్కడ సకల భాగ్యాలను అనుభవిస్తున్నాను. దానికి కారణం మీలాంటి వారు. ఇల్లు వాకలి తాకట్టు పెట్టి చెమటోడ్చి కష్టపడితే మీరు రూపాయికి వచ్చేది ₹1 కూడా కాదు. కానీ మీరు కష్టపడితే వచ్చిన దాన్ని మేము ఇటుది అటు మార్చి రూపాయికి ₹4 సంపాదిస్తున్నాము. అందుకని నేనొక ప్రతిపాదన చేయదలిచాను. ఇక మీదట మీరు అప్పులు చేసి పొలాల మీద పెట్టక్కర్లేదు. మీకు కావలసిన ఎరువులు, విత్తనాలు మేము ఇస్తాము ఉచితంగా. పండిన పంటను మీ చేతే మార్కెట్ చేయిస్తాము. మీరు సంపాదించిన రూపాయిలో 10 పైసలు పక్కన పెడతాము.
తరువాతి పంట పెట్టుబడి కోసం మనమందరం కలిసి పనిచేస్తే నారాయణ గారికి వచ్చిన పరిస్థితి ఇంకెవరికీ రాదు. 100 రూపాయల లాభాన్ని ఒకడు తినే సంస్కృతికి స్వస్తి పలికి 10 మందికి పడేసి రూపాయల లాభం వచ్చేలా చేద్దాం. ఇదంతా మిత్రుడు శంకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి నా వంతుగా 20 లక్షలు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, సాయం కూడా కాదు, మీ డబ్బే. వ్యవస్థలో లోపం కారణంగా మా దగ్గర పేరుకుపోయిన మీ కష్టార్జితం. ఇందులో నా స్వార్థమూ ఉంది. అన్నం పెట్టి నన్నింత వాణ్ణి చేసిన మీ రుణం తీర్చుకోవాలన్న స్వార్థం. అన్నదాత అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ్యత అన్నం తిన్నవారందరిది. మాతో కలవాలనుకున్న వాళ్ళు శంకర్ని సంప్రదించవచ్చు. ఇష్టం లేని వాళ్ళు వారికి నచ్చినట్టు చేయవచ్చు. అంతా మీ ఇష్టం అని ముగించాడు. రైతులంతా ఒక్కసారిగా లేచి కరతాళ ధ్వనులతో తెలిపారు, మేమంతా నీతోనే అన్నట్లుగా. ఆ చప్పట్ల హోరులో గొంతుకతో రాజారావుని అడిగాడు నిర్మల్, నువ్వు రిటైర్ అయిపోనాన్నా? పుట్టినరోజుకి నీ నుంచి నేను కోరుకునే బహుమతి ఇదే.